సోమశిల ఉత్తర కాలం సత్వరంగా పూర్తి చేయాలి. స్విచ్ ఆన్ చేయాలి. ఒక్క నిమిషం. సోమశిల ఉత్తర కాలం చెప్పండి. చెప్పండి. సోమశిల ఉత్తర కాలం సత్వరంగా పూర్తి చేయాలి అని చెప్పు. ఇది 1983వ సంవత్సరం నుంచి సోమశిల ఉత్తర కాలంలో రాళ్లపాడులో కలపాలని కొండపనాయుడు గారు అలాగే ఈ ప్రాంతంలో ఉండే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాట ఫలితంగా అనేక ఇబ్బందులు అధిగమించి ఈ కాలం దాదాపు 80% పూర్తయింది. ఇది ఉప్పులూరు వరకు వచ్చేసి ఉప్పులూరు దగ్గర ఆగిపోయింది. ఉప్పులూరు దగ్గర ఆగిపోయిన తర్వాత మళ్ళా ఈ టెండర్ కాంట్రాక్టర్ యొక్క ఇబ్బంది చూసేదాన్ని మళ్ళీ ఆకున్నారు. కాంట్రాక్టర్ మళ్ళీ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒత్తిడి పెట్టిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వానికి కూడా వచ్చే ఇదే సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పి గవర్నమెంట్ చేత అనుమతి పొందుతున్నారు. ఆ మేరకు సోమశిల నుంచి 4 TMCల నీటిని ఈ ఉత్తర కాలువ ద్వారా కొండాపురము, కలిగిరి, జలదంకి మండలానికి ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి సబ్ ఛానల్స్ కూడా పూర్తి చేయాలి. 10 సంవత్సరాల లోపు పూర్తి చేస్తామని గవర్నమెంట్ చేత అనుమతి పొందుతున్నారు. అట్లాగే ఉప్పులూరు దగ్గర నుంచి ఉప్పులూరు అంటే ఉప్పుటేరులో నుంచి ప్రతి సంవత్సరం ఒక 1/2 TMC నీరు సముద్రంలో పడుతుంది. దీన్ని 25 సంవత్సరాల డేటా తీసి ఆవరేజ్లో ఒక 1/2 TMC తక్కువ లేకుండా సముద్రంలో వేస్ట్గా పోయే నీటిని కూడా అక్కడి నుంచి మళ్ళీ దాన్ని కూడా రాళ్లపాడులోకి మళ్ళీ చేసేటువంటి ఒక జీవో 44/2014 ఫిబ్రవరి 19 జీవో వచ్చింది. 44 ఉప్పుటేరు నుంచి ప్రతి సంవత్సరం 1/2 TMC పైగా నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంది. ఇది 25 సంవత్సరాల డేటా తీస్తే వచ్చిన లెక్క. ఈ 1/2 TMCని వేస్ట్గా సముద్రంలో కలిసేదానికంటే కూడాను రాళ్లపాడులో కలపాలని ఉద్దేశంతో అక్కడ మళ్ళీ అడ్డుకట్ట వేసేసి స్పిల్ వేసి అక్కడి నుంచి ఆ నీటిని కూడా ఈ కాలంతో ఆ నీటిని కూడా దీంట్లో మళ్ళించేదానికి ఒక టెండర్ పిలిచారు. దాన్ని అది 44/2014 25 కోట్లు 16 లక్షలు తక్కువ. ఈ టెండర్ని సత్వరంగా పిలిచి ఆ కాలం కూడా పూర్తి చేయాలని ఈ ఉప్పులూరు నుంచి దాన్ని మర్రిగుంట చెరువులో కలిపేసి అక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుతుంది మర్రిగుంట దాంట్లో కలిపి దాంట్లో రాళ్లపాడైంది. ఈ క్రమంలో సత్వరంగా పూర్తి చేయాలని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జనాన్ని అనేక గ్రామాల్లో తిరిగి మేము విచారించాము. గత 5-6 సంవత్సరాల నుంచి సక్రమైన వర్షాలు లేకుండా ఉదాహరణకు ప్రకాశం జిల్లా కందుకూరు యువత అంటే సింగరాయకొండ చుట్టూ, నెల్లూరు జిల్లా ఈ పెయ్యలపాలెం ఇటు ఇక్కడి నుంచి ఈ సముద్ర అద్దుమూరుకొని సీతారామపురం వరకు సక్రమైన వర్షాలు లేని కారణం చేత చాలా ఇబ్బంది పడ్డా కాదు, పశువులు కూడా మేత లేని పరిస్థితి. అనేక మంది పశువులు అమ్ముకొని ఉన్నారు. జనం చాలామంది వలసలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ కాలువను పూర్తి చేసి ఈ నీటిని ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలో నీటి మట్టం అంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే పశువుల మేత వస్తుంది, వాతావరణ సమతుల్యంగా నిలబెట్టుగా ఉంటుంది. ఆ మేరకు ఈ ఉద్యమం చేయాలని చెప్పి వివిధ రాజకీయ పార్టీలతోటి మాట్లాడిన తర్వాత మేము నిర్ణయానికి వచ్చాము. ఆ మేరకు ప్రభుత్వం వెంటనే దీన్ని పూర్తి చేయాలి, చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమానికి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ మేరకు ఈ నెల 26న సదస్సు అనుకుంటున్నాం. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి దాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సదస్సు పెట్టేసి సీఎం కలవాలని అంటే అది ముందుగా మేము చెప్పడం బాగుంది. అందరిని కలిసి చేస్తే బాగుంటుంది అనౌన్స్ చేయకుండా అందరిని అన్ని రాజకీయ పార్టీలు తీసుకురావడం కోసం పెట్టారు. సుధీర్ అని కానూరు సుధీర్ అనే అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. రెడీ అన్నప్పుడు చెప్పు.
నా పేరు నమస్తే. నా పేరు వెంకటరమణ గారు. నాకు ముందే పెళ్ళయింది. ఆ పెళ్ళైన వ్యక్తి విషయాలు తెలిసి కూడా ఇంకొక అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వచ్చి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈరోజు నేను కిడ్నాప్ చేశానని చెప్పేసి నా ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను అతన్ని దాచిపెట్టలేదని చెప్పినా నమ్మలేదు. కానీ మాకు మటుకు అన్నీ పెళ్ళైనవి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. కానీ ఫోటోలతో సహా సర్టిఫికేట్లతో సహా అతను ఏఎస్ఐ కొడుకని తెలిసింది నాకు. ఎప్పుడంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది మా ఇంట్లో నుంచి. కాకపోతే నేను అతన్ని టార్చర్ ఎట్టి పరిస్థితుల్లో నేను పెట్టలేదు. తన విషయాలు నాకు అసలు ఏం తెలియదు. ఈరోజు ఏమంటే నన్ను బెదిరిస్తున్నారు, ఎంతైనా తీసుకోమంటున్నారు. నాకు మనీ పడలేదు, నా భర్త నాకు కావాలంటున్నాను. నా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు దౌర్జన్యం చేసి నా బిడ్డను మీ ఇంట్లో పెట్టుకున్నామని చెప్పేసి వచ్చారు. నేను పంపించలేదు, నేను దౌర్జన్యం చేయలేదు అని నన్ను అడిగాను. అడిగిన ఎమ్మటనే మనిషి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. నేను అతన్ని కిడ్నాప్ చేశానని కంప్లైంట్ చేశారు. 2 టౌన్ ఎస్ఐ ఒక కానిస్టేబుల్ పంపించేసి ఆ ఎస్ఐ ఎవరున్నారు ఇక్కడ అని చెప్పేసి కానూరు సుధీర్ ఎవరని చెప్పేసి పిలిపించి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఒక 5 గంటల తర్వాత నన్ను రమ్మన్నాడు. 3 గంటల తర్వాత నా భర్తను నా ఇంట్లో నుంచి తీసుకెళ్ళారు. 3 గంటల తర్వాత నా భర్తను నా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి 5 గంటల తర్వాత దాకా సాయంత్రం దాకా అతని ఇంట్లో ఆడే పెట్టేసి ఒత్తిడి చేసి తనని మార్చివేశారు. ఇన్ని రోజులు 2 ఏళ్ళు నాతో సంసారం చేసి ముందు భర్తతో విడాకులు రాలేదు అని చెప్పినా సరేను, అయినా ఇష్టపడి నేను చేసుకుంటున్నాను, నీ బిడ్డలకి మైనర్ ఇచ్చారు, నాకు జాబ్ లేదు, నాకు జాబ్ ఇంకా రాలేదు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు నాకు విడాకులు కావాలి, అప్పుడు నేను చెప్పినప్పుడు విడాకులు అడిగి తీసుకో అన్నాడు. ఈలోపు నీ బిడ్డలకి నీకు ఇంట్లో జరుపుతా చూస్తూ ఉంటానని చెప్పి ఈరోజు నేను సాకలేనని చెప్పలేదు, నేను పెట్టలేనని చెప్పలేదు. కానీ ఇష్టపూర్తిగా వచ్చి నాకు వాళ్ళ చెల్లెలు మా అక్క పెళ్ళయింది, నేను ఇంట్లో చెప్తానని చెప్పి నా ఇంటికి వచ్చి చెప్పి నేను కిడ్నాప్ చేశానని చెప్పేసి ఈరోజు వాళ్ళ ముందు చెప్తున్నాడు. ఏఎస్ఐ కొడుకు అని చెప్పేసి నాకు డిపార్ట్మెంట్కి పోయిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత అతను డిపార్ట్మెంట్కి సంబంధించిన కొడుకు అని నాకు తెలిసింది. అప్పుడు దాకా నాకు వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలియదు. నా ఇంటి మీదకి 20 మంది దాకా వచ్చారు. వచ్చేసి నన్ను బెదిరించారు, డబ్బులు ఇస్తామని అన్నారు. నాకు డబ్బులు వద్దు, నా భర్త కావాలన్నా. అదే మాట ఎస్ఐ గడ నీకేం కావాలో అడుగమ్మ, ఇది పెళ్ళి చల్లదు. అగ్రిమెంట్ రాసిచ్చారు, ఓటర్ ఐడెంటి కార్డు తెచ్చాడు, పెళ్ళి చేసుకున్నట్టు ఫోటోలు కూడా ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. రీఆపరేషన్ చేయించుకునేదానికి సిద్ధపడేదానికి అవి కూడా చేయించుకున్నాడు. అతను టెస్టులు చేయించుకున్నాడు, నేను టెస్టులు చేయించుకున్నాను. ఈరోజు నాకు సంబంధం లేదు అని అంటే నేను ఏమైపోవాలి, నా బిడ్డలు ఏమైపోవాలి? నేను విడాకులు వచ్చేదాకా ఎందుకు ఆగలేదు అని అంటే నాకు ఇంట్లో జరుగుబాటు లేదు. తను నమ్మిచ్చాడు, నమ్మించిన తర్వాత నేను అతనికి లొంగిపోయాను. తప్పైపోయింది కానీ నేనేం దానికి ఇది అవ్వలేదు. కానీ నేను ఇప్పుడు అన్యాయం అయిపోయాను, నాకు న్యాయం కావాలి. నేను మేడం వాళ్ళని సమర్థించాను. మేడం వాళ్ళు నా కోసం మాట్లాడారు, ఎస్ఐతో విచారించారు. అతను సమాధానం మేమేం చేయలేం, ఎఫ్ఐఆర్ కట్టాము అని చెప్తున్నారు. ఈరోజు ఏ చట్టం కింద నాకు ఎఫ్ఐఆర్ కట్టారు అని నన్ను అడిగితే దానికి మాకు అవన్నీ తెలీదు. అతను నన్ను కిడ్నాప్ చేశాడు అని చెప్తే నేను ఎఫ్ఐఆర్ కట్టాను అని అన్నాడు. నేనేం చేయలేను అని అంటున్నాడు. అంటే ఇంత ఫాస్ట్గా ఎఫ్ఐఆర్ కడితే నేను ఏమైపోవాలి, నా బిడ్డలు ఏమైపోవాలి? హోంగార్డ్గా చేస్తున్నానని చెప్పేసి నన్ను నమ్మించి ఈరోజు ఏటీఎంతో సహా నెలకు శాలరీ పంపిస్తా. నేను తనని హింసిస్తుంటే 2 ఏళ్ళు నాతో ఎలా చేశాడు? 2 ఏళ్ళు హింసించినప్పుడు చేయని కాపురం ఈరోజు ఎట్ట నరకమైంది అతనికి. నన్ను ఇద్దరిని పెట్టమని చెప్పాను కోర్టుకి. అలా చేయమ్మా, మేము అలా చేయము, అతను కిడ్నాప్ చేశాడనే చెప్తున్నాడు కానీ వ్యభిచారం చేశానని నేను చెప్పటం లేదని అంటున్నాడు. ఇది నేను ఎస్ఐ గారిని అడిగితే ఎస్ఐ గారు ఇవన్నీ చెల్లుబాటు కావమ్మా, నీకు ఏం కావాలో న్యాయం అడుగు అన్నాడు. నాకు న్యాయం నిజంగా మీరు చేసే పని అయితే
నా భర్తను నాకు పంపిండి సార్ అని అడిగాను. కానీ నీ భర్త నీకు కాడు, నీకేం కావాలో చెప్పు ఇప్పిస్తాను అని అన్నాడు. ఇప్పించేది ఏంటి సార్? నేనేమన్నా లంచానికి కమ్ముడు పోయేదన్నా? నాకు అవసరం లేదు ఏమే అని అంటే, నువ్వు సంతకాలు పెడతావా లేదా, నీకు అతనికి సంబంధం లేదని అన్నాడు. నేను పెట్టను సార్, మీరు ఏమైనా చెయ్యండి, ఏం పెడతారో పెట్టండి అని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు వచ్చి నా భర్తను నాకు చూపిండి, నా ఇంట్లో నుంచి ఒక కానిస్టేబుల్ తీసుకెళ్ళాడు. నా భర్తను ఏం చేశారు, వాళ్ళ ఇంటి గుండా నాకు ప్రాణహాని ఉంది మా ఇద్దరికి. నా భర్తను ఏం చేశాడని ఉదయం పూట టిఫిన్ ఎత్తుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పైన ఎస్పీతో మాట్లాడాను. ఎస్పీ కూడా ఏమన్నాడంటే, నీ భర్త కాడు, అతను వాళ్ళ తండ్రి తీసుకెళ్ళాడు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోపోకుండా నా ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ తీసుకుని పోతే తనను అరెస్ట్ చేసినప్పుడు తన్ని కస్టడీలోనే ఉంచాలి, తన ఇంటికి ఎందుకు తీసుకెళ్ళినట్టు? నా కాపురం ఇప్పుడు నిలువని తీశారు. వాళ్ళు చేరుపుల మాటలు చేశారు. ఈరోజు నేను భార్యను కాదు అని అంటే చెల్లుబాటు ఎలా అవద్దు? నాకు న్యాయం కావాలి. ఎస్పీ అలాగే మాట్లాడుతున్నాడు, లేడీస్ అండ్ రెస్పెక్ట్ లేదు, నీకు చెల్లుబాటు కాదన్నాడు. చెల్లుబాటు కాదు అని అంటే పక్కా ప్రూఫ్లతో నేను చూపించినా కూడా నీకు ఏఎస్ఐ కొడుకులతో నీకు సంబంధమా అని అడిగారు. నాకు సంబంధం లేదు సార్, నేను మ్యారేజే చేసుకున్నానని చెప్పి చూపించినా కూడా వాళ్ళు సమాధానం సాయంత్రం రా మేము చూపిస్తామని అన్నారు. సాయంత్రం వెళ్ళిన తర్వాత 6 గంటలకు వెళ్తే 9 దాకా స్టేషన్లో కూర్చోబెట్టారు సార్. నన్ను 9 దాకా కూర్చోబెట్టినా కూడా వాళ్ళు వచ్చేదాకా ఉండాలి, మీ ఇష్టమా మా ఇష్టమా అని అడిగారు. తర్వాత మేము అక్కడి నుంచి చూడకుండా వచ్చేసి మేడం వాళ్ళని అడిగాము. అడిగిన తర్వాత మేడం వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత కూడా వాళ్ళు మాకు చూపించలేదు. మరుసటి రోజు రండి చూపిస్తామన్న తర్వాత ఈరోజు అడిగాము. అడిగిన తర్వాత తనని నేను కిడ్నాప్ చేశానని చెప్తున్నాడు. ఏ విధంగా చేశామని అని అడిగితే తనని నేను రేప్ చేశానని చెప్తున్నాడు. అది ఎక్కడ న్యాయము? ఎవరు బెదిరింపులు లేకపోతే నేను రేప్ చేశాను అని ఎలా చెప్తాడు? ఆడదాన్ని మగోడు రేప్ చేయటం అనేది ఎక్కడా లేదు. కానీ ఇతన్ని చూసి నేను వింటున్నా. ఇంతకు మించి నాకు న్యాయం కావాలి. నా 2 బిడ్డలు, నేను, ఇతని గుండా నాకు న్యాయం లేకపోతే మేము ఆత్మహత్యకైనా రెడీ. ఇంతటితో ఒకటే తేదీ సోమవారం 5వ తేదీ పోలీసు వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చారు. మంచం కింద దాక్కున్నాను కిడ్నాప్ చేస్తే ఎక్కడన్నా పెడతారు. 2 లక్షలు డిమాండ్ అంటారు. వెళ్ళేదంట కిడ్నాప్ పోలీసులు వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళి, ఇంట్లో ఉండే అబ్బాయిని తీసుకెళ్ళారు వచ్చి కర్స్టేజ్. అదే
మళ్ళీ వేస్ట్ అవుతారు కాబట్టి రేట్ సాంబార్ దాంట్లో ఎన్ని ఇంగ్లీ పడుతుంది అంటే పిండి ఉంటే మన చిన్న తర్వాత హ్యాపీగా కూర్చుంది సాంబార్ ఇక్కడ పడలేదా
సారంగి భాస్కర్రావు అధ్యక్షులు సాయి మాస్టర్ ఫౌండేషన్. మాకు షిరిడి సాయి మందిరం కట్టున్నాము. పాత ఊరు నాయక మందిరం పక్కనటువంటి ఖాళీ స్థలంలో షిరిడి సాయి మందిరం కొత్త మందిరం కళ్యాణ మండపం 2011 గురుపూర్ణం నుంచి ప్రారంభించాము. అండర్ గ్రౌండ్ ధ్యాన మందిరం, గ్రౌండ్ ఫ్లోరు గురుదేవులు భరద్వాజ మాస్టర్ విగ్రహాలు, పైన షిరిడి సాయి మందిరం కొత్త మందిరం దాదాపు 2 కోట్ల ఎస్టిమేషన్స్తో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పటికీ అన్ని స్లాబులు అయితే వేయగలిగినాం, కానీ ఫినిషింగ్ వర్క్ ప్రధానంగా చేస్తున్నాం. పైన గోపురం కడుతున్నాం. సాయిబాబా మందిరం విగ్రహాలకి మరి మన జైపూర్ వెళ్ళి ఆ విగ్రహాలకు కూడా మరి ఆర్డర్ ఇచ్చి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వాళ్ళకి విరాళాలను హృదయంతో విరాళాలు ఇచ్చి ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం.
अच्छा ये सब काय को टीवी में आना कहते। ओह टीवी में आएगा। हाँ वैसे जो मैं बोले हो देखा रमेश है उन्हें। हाँ बाजू में लिया बाजू में चलो। తయారు చేసినవి కాదు ఈ సంవత్సరం హైదరాబాద్లో హైయెస్ట్ ఏ ఒక్క షెడ్లో కూడా మిగతా మన కావాలి పడుతుందా ఈ రెండు బొమ్మలు ఏంటి మన నీకు నేను చూపిలా ఆ రోజు నీకు ఫోన్ చేసి నేను మన బొమ్మ తీసుకున్నప్పుడు వస్తుంది చూడు కావాలి జాను తీపిస్తుంది మనకేం లాభం దాంట్లో మనకేం లేదు వాళ్ళ పబ్లిసిటీ మనకి పబ్లిసిటీ వాళ్ళకి రిపోర్టర్స్కి రెడీ మాది కావాలి ఇక్కడ ముస్నూరు గ్రామం ఇక్కడ పుట్ట దగ్గర బొమ్మలు చేస్తుంటాం మేము ఈ రాజస్థాన్ వాళ్ళకి మేము పెట్టుబడులు పెట్టి విగ్రహాలు చేపిస్తుంటాము ఈ సంవత్సరం మరి ఎక్కువ బొమ్మలు మిగిలిపోయినాయి పెట్టిన పెట్టుబడి కంటే ఆదాయం తక్కువ వచ్చింది లక్షల్లో పెట్టుబడి పెట్టుకుంటే వేలల్లో ఆదాయం కనిపిస్తుంది 3 సంవత్సరాల నుంచి మిగిలిపోయిన బొమ్మలు కూడా 5,000 రూపాయలు కష్టపడే మాకు పడే బొమ్మ 2,000కి 3,000కి అడుగుతున్నారు ఒక్కొక్క కస్టమర్లు వచ్చి మాకేం బొమ్మ రేట్లు పెరిగిపోయినాయి అన్నీ డీజిల్ రేట్లు పిండి రేట్లు ట్రాన్స్పోర్టు ప్రతి వస్తువు కూడా మేము బయట నుంచి తెచ్చుకోవాలి కావలేని వరకు అందువల్ల మాకు ట్రాన్స్పోర్ట్లు ఎక్కువైపోతున్నాయి కానీ కస్టమర్లు ఏమో పోయిన సంవత్సరం 2,000కి ఇచ్చిన బొమ్మ ఈ సంవత్సరం 2,000కి కావాలంటున్నారు దానివల్ల ఏంటంటే బొమ్మ చేసిన కాస్ట్ మీద కస్టమర్ అడిగే రేటుకి గిట్టుబాటు కాని రేటు తీయలేం కాబట్టి మాకు బొమ్మలేమో నిలబడిపోతున్నాయి ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి వడ్డీలు కడతానికి సరిపోతుంది కానీ మాకేం ఆదాయం కనిపించలేదు ఇప్పుడు కనీసం 3 షెడ్లు ఉన్నాయి మా ముస్నూరులో రాజస్థాన్లో ఈ 3 షెడ్ల మీద కనీసం 250 బొమ్మ చేస్తే 150 బొమ్మ కూడా అయిపోలేదు మేము ఎక్కువ ప్లాస్టర్ ప్యారిస్ కలర్స్ కోసం హైదరాబాద్ పోయి తీసుకొస్తుంటాము హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ పడుతుంటుంది కానీ కస్టమర్లు ఏంటంటే 10,000 రూపాయల బొమ్మ కూడా 5,000కి ఇస్తావా 6,000కి ఇస్తావా అన్నట్టు బేరాలు ఆడుతున్నారు దానివల్ల ఏంటంటే మాకు గిట్టుబాటు కావట్లేదు గిట్టుబాటు అయిన రేటుకి కస్టమర్లు అడగట్లేదు గిట్టుబాటు అయితే మేము బొమ్మలన్నీ అమ్ముకుంటాము కానీ గిట్టుబాటు కావట్లేదు కాబట్టి మాకు బొమ్మలు మిగిలిపోతా ఉండే ఎక్కువ దానివల్ల చాలా లాస్ పోతున్నాము ప్రతి సంవత్సరం వడ్డీలు సరిపోతున్నాయి కానీ పెట్టుబడికి మోయినంగా కూడా రావట్లేదు మాకేం